అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ప్రస్తుతానికి షూట్లో ఉన్నానండి. నా పక్కన ఫ్రెండ్ చూసారా? ఫిల్టర్ పెట్టమ్మా. ఫిల్టర్ పెట్టాలా? ఇది ఆ. ఫిల్టర్ కదండి, నార్మల్. మీరేమో తెల్లగా ఉన్నారు మెరిసిపోతా. నేను చూడండి. నల్లగా ఫిల్టర్ ఎట్టి తల్లే. అయ్యో బాబోయ్, ఇదంతా ఫిల్టర్ మహిమ అనుకుంటారండి. లేదు, ఇది న్యాచురల్. న్యాచురల్ అండి ఇవిడ. అవును, ఫిల్టర్ లేదు. అయినా చూసారా ఎంత తెల్లగా ఉందో. మనం ఫిల్టర్లు ఎట్టినా ఇంతే. అంతేనా? ఒకసారి చూడండి, ఇక్కడ షూట్ జరుగుతుంది. ఏం షూట్ అనుకుంటున్నారు? షూట్ పేరే మర్చిపోతున్నా నేను. పెద్దిరెడ్డి గారిది, అంటే మహేష్ బాబు గారి అన్నయ్య కొడుకుదంట. మూవీ పేరైతే మర్చిపోయాను. ఇంత బాగుంది. నేమైతే ఇప్పుడే చూసా, విన్నా, మర్చిపోయా. నెక్స్ట్ టైం చెప్తాంలే. నెక్స్ట్ టైం నిజంగా చెబుతామండి. ఒకసారి చూడండి షూట్ టైం ఎలా. అమ్మ ఫోటో పడింది. ఆహా, ఇది నార్మల్ కెమెరా కాబట్టి అండి ఎవరికి చూపెట్టలేకుండా చేయి మాత్రం తిరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా పెళ్లి సీను, నైట్ సీన్ బాగా లైటింగ్ పెట్టారు. అదే ఇన్స్టాగ్రామ్లో అయితే వెనక్ కెమెరా పెట్టేసి మరీ చూపెట్టచ్చు. వెనక్ కెమెరా తీసి పెట్టి చూపెట్టేప్పుడు మా మొఖాలు కనపడమని చెప్పేసి నేనేమో ఫ్రంట్ కెమెరా పెట్టా. చూడండి ఫ్రెండ్స్. హాయ్ హాయ్ చెప్పు. ఇది షూట్ పేరు చెప్పు ఒకసారి. శ్రీనివాస మంగాపురం. విన్నారా ఫ్రెండ్స్? ఏ ఇష్టాలో లైవ్ పెట్టలేదు నేను. శ్రీనివాస మంగాపురం అంట మూవీ పేరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా గుర్తుండట్లేదు ఫ్రెండ్, అందుకనే వాళ్ళ చేతే అనిపించింది అనమాట. చూడండి లొకేషన్ చూడండి, చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి కర్రీ అమ్మాయిని మాత్రం బాగా చూపెడుతున్నా. పళ్ళు మాత్రం మెరిసిపోతున్నాయి. డ్రెస్ చూస్తే కర్రీగానికేమో నల్ల డ్రెస్ అంట. లేదు ఫ్రెండ్స్, ఫీల్ అయిద్ది. నేనన్నానని మీరేమైనా కామెంట్ పెట్టారో చంపుతా. చూడు హాయ్ యూట్యూబ్ లైవ్ అంతా పడితే ఫ్రెండ్స్. అక్కడ ఉండి చేతులు ఊపుతున్నారు కదా, ఇక్కడ చూస్తే మమ్మల్ని మాత్రం తిడతారు. ఎవరికి తెలియకుండా మాత్రం వీడియో తీస్తున్నా. మీరు మాత్రం కనపడుతున్నారా కనపడలేదో, క్లారిటీ ఉందో లేనిది మీరే చెప్పాలి. ఏమీ అనుకోవద్దు. లొకేషన్ అయితే బాగుంది కదా, చాలా 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 బాగుంది. నిన్నే ఏమో డ్యాన్స్ చేయించారు అన్నమాట. చూడండి శిరీష గారు వైఫ్ అన్నమాట. నేను యూట్యూబ్లో నేను వీడియో తీసి పెడదామండి. సినిమా పేరు ఒకసారి చెప్పండి సార్. శ్రీనివాస మంగాపురం అంట. శ్రీనివాస మంగాపురం. ఓ, ఇప్పుడు వారే రాగాలు చెప్తున్నారు. ఇందా నుంచి ఏమో సినిమా పేరు చెప్పమంటే ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. నాకు నిజంగా గుర్తుండట్లేదు ఫ్రెండ్స్ ఆ సినిమా పేరు. అదే శిరీష గారు. తను అంత ముందులేమో తను ఒక్కతే వచ్చేదన్నమాట షూట్కి. ఇప్పుడు చూడండి వాళ్ళ బంగారం, వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొస్తుంది. ఇద్దరు వచ్చేస్తున్నారు. నాకు కూడా ఉంటే మా ఆయన కూడా తీసుకొచ్చేదాన్ని, కానీ నేను ఒక్కదాన్నే వస్తున్నాను. సంసారం ఎవరి కాళ్ళు చాలా బిజీ. చూడండి ఫోటోలు దిగుతున్నారు, ఫోన్లోనే పెద్ద పోజులు పెడుతున్నారు, మేసాలకి సంపంగి నూనె రాస్తున్నారు. మేసాలకి సంపంగి నూనె. అయ్యో, సెట్టింగ్ అదిరిపోయింది. ఏం చేయాలి? నేను ఎలాగూ కనపడను. ఎవరైనా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తారా అంటే వాళ్ళు తీరు ఫ్రెండ్, నేనే తీస్తున్నా. ఇక్కడ నుంచి కదలకుండా
మరి అలా 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 తీసేస్తున్నా చేదిప్పకుండా. ఇంకేంటి ఫ్రెండ్స్, నిన్న మొన్న అయితే నాగార్జున మూవీకి వెళ్ళాను. శుభ్రంగా వెళ్ళి నాగార్జున గారికి చూసి వచ్చాను. దాంట్లో అయితే మంచి క్లోజప్లు పడ్డాయి, మంచి సీన్ అయితే ఇచ్చారండి. చూసారా ఎలా కుళ్ళుకుంటుందో? ఎందుకంటే మా క్లోజప్లు పడ్డాయి అని చెప్పాను కదా, అందుకని కుళ్ళుకుంటున్నారు. మంచి సీన్ అయితే ఇచ్చారు. ఏం సీన్ అని అడగరే, మంచి బెంచ్ కారు ఒకటి ఇచ్చారు. ఆ కారులో నుంచి అలా దిక్కుంట పోయి వచ్చేసామన్నమాట. ఎక్కడికి నాగార్జున గారు స్టేజీ మీద ఉంటే అక్కడికి బుకే పట్టుకొని వెళ్ళాను అన్నమాట. కానీ దగ్గరుండి చూడడం అంటే మంచి లక్. కింగ్ 2 సినిమా పేరు. అంత ముందర కింగ్ కదా, ఇప్పుడేమో కింగ్ 2. ఎవరో ఇక్కడ సూట్లో వాటర్ ఇచ్చిన వాళ్ళే లేరండి. నేను మాట్లాడి నాకు దాహం వేస్తుంది. మంచినీళ్ళు అయితేనే చూసారా, అడగంగానే వాటర్ వచ్చినాయి. ఇలా ఉండాలి ఫ్రెండ్ అంటే. మంచోళ్ళండి శిరీష గారు. అవును, తన మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా. లైవ్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, సీరియల్లో చూస్తారు, మూవీలో చూస్తారు. మంచి మంచి క్యారెక్టర్లు చేస్తారు. డాక్టర్గా చేశారు, లాయర్గా చేశారు. అందరికి వేసేసారు. అవును, పుష్ప తగ్గేదే లేదు అనుకుంటా అందరికి వేసేసారు. యాక్టింగ్ మాత్రం తెగ యాక్ట్ చేస్తారండి. మంచి యాక్టర్ అన్నమాట. కాదు మంచి యాక్టర్ అండి నిజంగా. దిగు, నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను అదే ఏమంటారు, ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనక వచ్చిన కొమ్ములు ఎక్కువ అలా కాదు. కానీ ముందోళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా ఉండిద్ది కదా, అందులో ఎంత పావంతు కూడా లేదండి. నాకు యాక్టింగ్ చేయడం రాదు, చూసి నేర్చుకోవాలి. మేము చూస్తాం కదా ఇక్కడ షూట్లో ఆవిడ చేసేది మేము కళ్ళతో చూస్తాం కాబట్టి చెయ్యాలి. చాలా బాగా చేస్తాం. తనతో పాటు నేను కూడా ఎదగాలని ఏంటి ఫ్రెండ్, ఆశీర్వదించమని చెప్పండి. మీరు కూడా నాకు అలాగే దీవించండి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి తనకి. అవును, ఇవాళ 1కి 4 సార్లు హీరో గారితో వెళ్ళి ఫోటోలు దిగుదాం అనుకున్నాం, కానీ ఒక్కసారి కూడా దిగేదే లేదు. దిగడానికి పంపించలేదండి. మిస్. ఎందుకంటే ఆ ఫోటోలు దిగేసి మీ ముందు వచ్చి మేమేదో పోజులు నొగుదాం అనుకుంటాం. ఆ సినిమాకి వెళ్ళాం, ఈ సినిమాకి వెళ్ళాం, ఆ హీరోతో ఫోటో దిగాం, ఈ హీరోయిన్తో ఫోటో దిగాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాం అనుకుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే గొప్ప, మూవీలో రావడమే గొప్ప. ఇంకా ఫోటోల అది జరగట్లేదండి. కాస్ట్యూమ్ మీద ఉన్నప్పుడు ఫోటోలు ఎవరు ఇవ్వరు షూట్లో. ఏంటంటే వాళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ కాస్ట్యూమ్ లేకుండా ఉంటే ఫోటోలు అయితే ఇస్తారు. ఆ ఫోటోలు తీసుకోవాలంటే కాసేపు ఎడ్ చేయాలి, వాళ్ళ డ్రెస్సులు మార్చుకోవాలి. అప్పుడు దాకా చేయాలంటే మాకు వచ్చిన వెహికల్ వెళ్ళిపోయిద్ది, హడావుడిగా ఉండిద్ది అన్నమాట బ్యాకప్ చెప్పినప్పుడు. ఇంకా లేదు, ఒక్కో రోజు ఇస్తారు. కొంచెం మంచివాళ్ళు అంటే చక్కగా ఇస్తారు, ఒక్కో రోజు అయితే ఇవ్వరు. అది ఫ్రెండ్స్, ఈరోజు షూట్ అయితే మాకు మార్నింగ్ ఎప్పుడో 5ంటికి వెళ్ళారు వస్తే ఈవినింగ్ నైట్ 9-9:30కి ప్యాకప్ 9ంటికి చేస్తే 9-9:30కి మేము ఇక్కడ నుంచి వెళ్ళరా. మాది లొకేషన్ ఇక్కడ నుంచి మా ఇళ్ళకి వెళ్ళాలంటే మాకు 2 hours. అవును, అంటే మాకు ఏ టైం అవుతుందో ఆలోచించండి. సరే 12-12:30, మళ్ళీ పొద్దున్న 6 కల్లా 80% లొకేషన్లో ఉండాలి. అవును, 6కి లొకేషన్లో ఉండాలంటే మేము ఇంటి దగ్గర బయలుదేరాలి. ఇంటి దగ్గర బయలుదేరాలంటే మేము ఎన్నింటికి లేవాలి. అవును, ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ 6 కల్లా లొకేషన్లో ఉండాలంటే 12ంటికి పడుకొని 3ంటికి లెగిస్తే కానీ సినిమా వాళ్ళ బాధలు చెప్పలేము. అవును, మేము పైకి ఇలా ట్రిప్గా రెడీ అయ్యి సోకులు చేసుకుని ఉన్నదే కనిపిస్తుంది. కానీ మా కష్టం మాత్రం మామూలు కష్టమే కాదు. అది పడే వాళ్ళకే తెలుస్తుంది. దూరపు కొండలు నూనె అంటారు కదా, అది అవును. అందుకని అది తెలియక మేము వస్తాం మాకు చూడండి అంటారు. వచ్చారు. సినిమా అంటే సుఖం అనుకుంటారు, కానీ చాలా కష్టపడాలి. వాళ్ళకి మేము 4 రోజులు చేస్తాం. 4 రోజుల నుంచి మీరు నమ్మరు, నిద్ర లేదు. తెల్లారుజామున ఎప్పుడో 3:30కి లేపుతారు. అప్పుడు రెడీ అయ్యి స్నానం చేసి బ్రష్ చేసుకొని ఈ క్షణం మమ్మల్ని వదిలేస్తే మొక్కలు ఒళ్ళిపోయినాయండి. ఒక్కళ్ళ కూడా లేపరలేము, ఏదో కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే. చూస్తారా, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు.
ఫోన్ ఇప్పుడు ఇంతకు ముందులే హీరోయిన్ గారు వచ్చారు వెళ్ళిపోయారు, లేకపోతే వీడియోలో శుభ్రంగా చూపెట్టేసేదాన్ని. ఒకటి మాత్రం చూపెడతాను, డైరెక్టర్ గారు మాత్రం అక్కడ ఉన్నారు, కెమెరా అలా తిప్పేసి చూపెట్టేస్తాను, చూసేయండి. దీంట్లో కనబడిందా కనబడదు, డైరెక్ట్గా చూసేస్తే మటుకు బాగోదు, తిట్టేస్తారు. అయ్యయ్యో అందరు సిగ్గుపడిపోతున్నారు. ఇంకేంటి ఫ్రెండ్స్, తిన్నారా తినలేదా? మాకులాగా మీరు కూడా డైటింగ్ ఏమైనా చేస్తున్నారా? మేము డైటింగ్ చేస్తుంటేనే ఇంతలా ఉన్నాం, మీరు అది కూడా చేయకపోతే మమ్మల్ని మించి సొరకాయలాగా అవుతారు. సరే ఫ్రెండ్, ఏమీ అనుకోవద్దు, కరెక్ట్గా వీడియో అయితే తీయలేకపోయాను, తీసి చూపించలేకపోయాను, కానీ నేను పెట్టే వీడియో చూసి తృప్తిపడి ఆనందం పొందండి. బాయ్ 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 ఫ్రెండ్స్.